బైబిల్ ప్రకారం వాస్తవంగా ఎప్పుడు జరిగిందని ఆలోచన చేస్తే దైవవాక్యంలో ఉన్న 3 రిఫరెన్స్ మీకు ఇస్తాం. బైబిల్ ఎప్పుడు జరిగింది అంటే మనం ముందే చెప్పేసుకున్నాం. 1446 క్రీస్తు పూర్వం 1446 కదా. ఎర్ర సముద్రాన్ని దాటింది ఇప్పుడు క్రీస్తు పూర్వం 1446. ఇప్పుడు 1446 జరిగిందని బైబిల్లో మనం ప్రూవ్ చేయగలం. ఎంత జరిగింది BC 1446. అయితే నేను 3 విషయాలు జ్ఞాపకం చేసి వాక్యాలు ముగిస్తాను. ఈ 3 విషయాలు మరి ఎంత తొందరగా అవగలవు నేను చెప్పలేదు. 3వ ప్రాముఖ్యమైన బైబిల్ ప్రకారం వాస్తవంగా నిర్గమం ఇప్పుడు జరిగింది. నిజంగా ఇశ్రాయేలు ఇన్ని లక్షల మంది నిజంగానే ఐగుప్తు నుండి బయటకు వచ్చారా? నిజంగా ఇది జరిగిందా? బైబిల్ ప్రూవ్ చేయగలమాలంటే మొదటి రిఫరెన్స్ జ్ఞాపకం చేస్తాను. దీన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, మొదటి రాజుల గ్రంథం తీయండి. రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయం మొదలు బైబిల్ తీయండి. చాలా ఇంపార్టెంట్ విషయాలు. 3 ముక్కలు చెప్తాను. 3 ముక్కలు తొందరగా అవగొట్టడానికి ప్రయత్నం చేయాలి. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం మొదలు వచ్చింది. చదవండి. అయితే ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన 485 సంవత్సరమందు అనగా వాక్యం ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన 480వ సంవత్సరమందు అనగా సొలొమోను ఇశ్రాయేలీయులను ఏలిన 4వ సంవత్సరమందు జీపు అను 2వ మాసమున అతడు యెహోవా మందిరమును గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలీయులు ఎప్పుడు బయలుదేరి వచ్చారు, ఎప్పుడు నిర్గమం జరిగింది అనడానికి ఏంటంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన 480 BC. ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు? 1 BC. క్షమించండి, అంటే బయలుదేరి వచ్చిన ఈ మాట బయలుదేరి వచ్చిన ఎప్పుడు బయలుదేరి వచ్చారో తెలియదు. బయలుదేరి వచ్చిన 480వ సంవత్సరం పాలనలో 4వ సంవత్సరంలో ఇది ఇంపార్టెంట్. మందిరం కట్టారు. ఇప్పుడు మందిరం ఎప్పుడు కట్టారు ఐడెంటిఫై చేస్తే బయలుదేరి వచ్చిన కాలం ఐడెంటిఫై చేయాలి. 2 ఎవిడెన్సెస్ పరిశుద్ధాత్మ ఇచ్చాడు. జాగ్రత్త. ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన 480 సంవత్సరాలకి మందిరం కట్టారు. అర్థమవుతుందా? అంటే ఐగుప్తులో బయలుదేరి వచ్చిన 480 సంవత్సరాలకి మందిరం కట్టారు. అందులో మనం ఇంకో మాట అది మన 2వ రిఫరెన్స్ ఏంటంటే సొలొమోను పాలనలో 4వ సంవత్సరంలో మందిరం కట్టారు. ఎప్పుడు? ఎన్నో సంవత్సరం? ఇప్పుడు సొలొమోను ఎప్పుడు పరిపాలించాడు అని అంటే జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇప్పుడు మీకు రిఫరెన్స్ ఇస్తాను. ప్రపంచ చరిత్ర ప్రకారం సొలొమోను ఎప్పుడు పరిపాలించాడు తెలుసా? BC 972 40 years పరిపాలించాడు. ఇది వరల్డ్ హిస్టరీలో ఎక్కడైనా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే సొలొమోను ప్రపంచాన్ని ప్రభావితం చేసిన కింగ్. మన పాఠ్య పుస్తకాలు కూడా ఆయన గురించి ఉంటుంది. వరల్డ్ హిస్టరీలో ఆయన ఎప్పుడు పరిపాలించాడు తెలుసా? క్రీస్తుకు పూర్వం చెప్పండి 970 నుండి 900 అని ఎంతకాలం పరిపాలించాడు బైబిల్లో? మీకు వరల్డ్ హిస్టరీలో సరిపోతుంది. 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఇప్పుడు 40 సంవత్సరాల కాలంలో ఇప్పుడు గుర్తుపెట్టుకున్నాడు. సొలొమోను పాలనకు వచ్చిన తర్వాత ఎన్నో సంవత్సరాలు మందిరం కట్టారు అంటే 4 years తీసేయాలి. ఎందులో నుండి 1970లో వింటున్నారా? దేనికి వచ్చాడు? పరిపాలనకి. అంటే 4 years తీసేయాలి. చెప్పండి, పరిపాలించిన కాలం ఏం చేయాలి? ఇప్పుడు ఎంత అయింది? అంటే సొలొమోను పరిపాలనలో అర్థమైందా? BC అర్థమైందండి. 966లో మందిరం కట్టారు. మందిరం కట్టడం క్లారిటీ. మందిరం ఎప్పుడు కట్టారు? మందిరం కట్టడం ప్రారంభించారు. అంటే ఇంచుమించుగా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇప్పుడు మనం వెళ్ళాలి. ఇప్పుడు సొలొమోను కాలం ఇదండి 70 అయితే 4వ రాజ్యానికి వచ్చిన 4వ సంవత్సరంలో కదా. సొలొమోను పాలన 4వ సంవత్సరంలో. ఇప్పుడు ఎప్పుడు నుంచి ఎప్పుడు పరిపాలించాడు? ఇప్పుడు పరిపాలన వచ్చింది ఎప్పుడు?
70లో కదా, అంటే 4 పరిపాలన వచ్చిన 4 సంవత్సరాల తర్వాత మందిరం కట్టారు. అంటే 4 years ఏం చేయాలి ఇప్పుడు మనం? ఏడీకి కలపాలి కానీ బీసీకి మైనస్ చేస్తూ ఉంటే పరిపాలించినట్టు అర్థం. క్రీస్తుకు పూర్వం ఇన్ని వందల సంవత్సరాల క్రితం తెలియాలంటే అన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి, మైనస్ చేసుకుంటూ వెనక్కి వెళ్ళాలి, ప్లస్ చేసుకుంటూ దీనికి ఏడీ ముందుకు రావాలి. ఇప్పుడు సొలొమోను కాలంలో 966 BC అని ఎందుకన్నానంటే వెనక్కి లెక్కేటప్పుడు కాలం తగ్గుకుంటూ వచ్చేయాలి, వెనక్కి జీరో వచ్చేయాలి. యేసు ప్రభు దగ్గరికి వచ్చారు ఎంత రావాలి? కాలానికి హెడ్ ఎవరండి? సో ఇక్కడికి వస్తే జీరో అవ్వాలి. ఇక్కడ మనం ఇప్పుడు ఎంత ఉన్నాం? 2025లో ఉన్నాం యేసు వచ్చిన తర్వాత. ఇప్పుడు వెనక్కి వెళ్ళాం అనుకోండి, ఎప్పుడు జరిగిందని చెప్పుకున్నాము? 1446. అంటే వెనక్కి వెళ్ళేటప్పుడు జరుగుతున్న కాలాన్ని ఏం చేసేవారు? ఇలా వెనక్కి ప్లస్ చేసుకుంటామని. సొలొమోను కాలంలో ఎప్పుడు మందిరం కట్టారు? 4వ సంవత్సరంలో. సొలొమోను 1970లో రాజ్యానికి వచ్చాడు. 1966 అని ఎందుకన్నానంటే 4వ సంవత్సరంలో కదా మందిరం కట్టారు. ఇప్పుడు మందిరం కట్టిన టైం క్లారిటీ వచ్చేస్తే వీళ్ళు ఎప్పుడు కట్టారు క్లారిటీ వచ్చేది. ఎందుకన్నానంటే 66లో మందిరం కట్టారని పోయింది. ఇప్పుడు ఎందుకంటే 4 సంవత్సరాలు తర్వాత కాబట్టి. ఇప్పుడు 66లో మందిరం కడితే 480వ సంవత్సరం, అంటే ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చిన 480వ సంవత్సరంలో మందిరం కట్టారు. ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? ఆ 966కి 480 కలపండి. ఇప్పుడు సొలొమోను బయలుదేరి వచ్చిన ఇశ్రాయేలు బయలుదేరి వచ్చిన 480వ సంవత్సరంలో మందిరం కట్టారట. ఇది మనకి కీలం. యెరూషలేము మందిరాన్ని బేస్ చేసుకున్నాడు ఇక్కడ వాక్యం. ఎప్పుడు మందిరం కట్టారు? బయలుదేరి వచ్చిన 480వ సంవత్సరంలో. ఎప్పుడు మందిరం కట్టారు? సొలొమోను పరిపాలన వచ్చిన 4వ సంవత్సరంలో. ఇప్పుడు నేనేం ప్రూవ్ చేశాను? సొలొమోను వరల్డ్ హిస్టరీలో ఎప్పుడు వచ్చాడు పరిపాలనకి అంటే 970 930 ఈ 40 సంవత్సరాలు సొలొమోను పరిపాలించాడు. ఇశ్రాయేలు పరిపాలించిన 3వ కింగ్ ఎవరు? ఫస్ట్ కింగ్ సౌలు. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 40 years. దావీదు 40 years. సొలొమోను ఇప్పుడు 40 years అంటే ఇప్పుడు ఏ కాలం ఇది? 970 930 మధ్య 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఇది వరల్డ్ హిస్టరీ, నాట్ ఓన్లీ బైబిల్ హిస్టరీ. ఈ 970లో నుంచి ఎన్ని తీశారు? ఇప్పుడు మందిరం 4వ సంవత్సరం కట్ట. ఆయన వచ్చిన 4 సంవత్సరాలు అంటే సింహాసనం మీద కూర్చున్న 4వ సంవత్సరం మందిరం కట్టారట. అంటే ఇప్పుడు 970 నుంచి ఎంత తీసేయాలి మనం? అంటే ఎంత ఎన్నో సంవత్సరాలు కట్టారు? ఇప్పుడు ఎగ్జాక్ట్ రైట్ ఫిగర్ వచ్చేసింది మనకి. 900 BC 966లో సొలొమోను మందిరం కట్టాడు. ఇప్పుడు సొలొమోను మందిరం కట్టాడు అనేది క్లారిటీ వచ్చేసింది. కానీ ఇంకొక క్లారిటీ ఏంటి? 480 సంవత్సరాలు అయిందంటే ఐగుప్తుని బయలుదేరి వచ్చి మందిరం కట్టేదానికి. అంటే 966కి 480 కలిపేస్తే అసలు నిర్గమం వచ్చింది. ఇప్పుడు చెప్పండి, నిర్గమం ఎప్పుడు జరిగింది? ఎలా ప్రూవ్ అయింది మరి? ఇప్పుడు సొలొమోను 4వ సంవత్సరం 966 BC అంటే ఆయన పరిపాలనలో. వాళ్ళు బయలుదేరి వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలు అయింది? 450. అంటే ఈక్వల్ టు ఎంత ఉంది? అంటే ఈ సంవత్సరంలోనే ఎర్ర సముద్రం దాటారు. ఏ సంవత్సరం? ఇక్కడే పస్కా. ఈ సంవత్సరంలో ఏం జరిగింది? 1446 ఫస్ట్ ఎవిడెన్స్. ఇది బైబిల్లో రెండో సంగతి. చూడండి, దైవవాక్యం న్యాయాధిపతుల గ్రంథం 11:26. ఇది రెండో రిఫరెన్స్. అంటే నిర్గమము 1446లో జరిగింది అని చెప్పడానికి రెండో ఎవిడెన్స్. జాగ్రత్తగా వాక్యం వినండి, వాక్యం జాగ్రత్తగా చదవండి. ఇశ్రాయేలీయులు హెష్బోనులోను దాని ఊర్లలోను ఆరోయేరులోను దాని ఊర్లలోను అర్నోను తీరముల పట్టణములన్నిటిలోను వినండి ఆ కాలం చేసిన 300 సంవత్సరముల నుండి నివసించుండగా ఆ కాలంలో వాటిని పట్టుకొనలేదు. ఇది ఎవరు చెప్తున్నారు ఈ మాట? యెఫ్తా. హూ ఈజ్ యెఫ్తా? ఇశ్రాయేలీయుల న్యాయాధిపతి. ఎవరైనా యెఫ్తా. నేను మీకు ప్రశ్న వేస్తాను ఇక్కడ. ఇశ్రాయేలీయులను ఎంతమంది న్యాయాధిపతులు పరిపాలించారు? యెఫ్తా ఎవరితో యుద్ధం చేశాడు? ఈ అమ్మోనీయుల రాజుకి చెప్తున్నాడు. ఎవరు? యెఫ్తా. ఏమని చెప్తున్నాడు? 26వ వచనంలో ఇశ్రాయేలీయుల మీద యుద్ధానికి వస్తున్నావు కదా, అసలు ఆ మాట మళ్ళీ చదవండి.
ఇశ్రాయేలు హెష్బోనులోను దాని ఊర్లలోను అరోయేరులోను దాని ఊర్లలోను అర్నోను చేరుకుని పట్టణంలోను 300 సంవత్సరాలు నివసించుండగా ఆ కాలంలో నీ వేళ వాటిని పట్టుకోలేదు. అంటే ఇప్పుడు చెప్పండి యెహోషువ కాలం నుండి 300 years అయిందంట. ఇది ఇక్కడ కాల్కులేషన్. అంటే వాళ్ళు బయలుదేరి వచ్చారు కదా, ఎవరి టైంలో బయలుదేరి వచ్చారు? సెపరేట్ అండి, మోషే కాలంలో. కానీ రాజ్యాన్ని స్థిరపరిచింది ఎప్పుడు? యెహోషువ. ఎప్పుడండి? ఇశ్రాయేలు ఎప్పుడు నివసించారు? ఎవరి కాలంలో? మోషే కాలంలో దాటలేదు లోకాలు. ఎవరి కాలంలో దాటారు? ఎందుకంటే ఈయన మాత్రమే 31 మంది రాజుల్ని చంపాడు. 31 మంది రాజులు చంపి ఇశ్రాయేలు దేశాన్ని స్వాధీనం చేసుకొని ఈ యొక్క యెహోషువ దేశాన్ని సీట్లేసి పనిచేసేసాడు. ఇప్పుడు యెహోషువ నుండి యొప్తాకి ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు ఇక్కడ? చెప్తుంది యొప్తా. అప్పటి నుండి ఈ రోజు దాకా ఎన్ని సంవత్సరాలు అన్నాడు? 300 years. ఇక్కడే మేము బతుకుతున్నాం, ఈ ఊరు మాది, పట్టణం మాది, దేశం మాది బతుకుతున్నాం. 300 సంవత్సరాల నుండి అటాక్ చేయలేనుడివి ఇప్పుడు మా దేశం అని, ఈ దేశం మీద కొడుతున్నాం అని అమోనియం వాళ్ళతో యొప్తా చెప్తున్నాడు. ఇప్పుడు మీకు ఏమర్థమైంది? ఇశ్రాయేలీలు అంటే యెహోషువ నుండి యొప్తా వరకు కూడా ఎంతకాలం చెప్పండి? ఇప్పుడు మీకు సింపుల్ గా చెప్పారా? ఇప్పుడు 1446 మైనస్ 300 ఎంత? ఇప్పుడు మనం జరిగింది ఎప్పుడు అనుకుంటున్నామండి? ఇప్పుడు 300 సంవత్సరాలు అయిపోయిందని వస్తా అన్నాడు. దస్తో వచ్చేసరికి అంటే ఇప్పుడు ఎంత? దీన్ని ఎవరు కావాలండి? యొప్తా పాలనకు వచ్చేసరికి అప్పుడు ఎంత? బీసీ. ఈ చెప్తున్నారు ఏంటాడు బాబు, కనిపించాలి కదా అంటే చెప్తాను. మరి జరిగిపోయిన కాలంలో ఏం చేయాలి? మనం తీసేయాలి. అంటే ఇది నిర్గమం ఇప్పుడు జరిగితే ఈ తర్వాత కదా న్యాయాధిపతులు వచ్చారు. న్యాయాధిపతులు ఎంతకాలం పరిపాలించారు అని అంటే డిఫరెంట్ విషయాలు, కొన్ని కాల్కులేషన్ ఇటు అటు అంటే కలిపి తీసి చెప్తా ఉంటారు. 350 years అని కొంతమంది చెప్తారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. 350 సంవత్సరాలు న్యాయాధిపతులు పరిపాలించారు. అంటే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇంటికి ఈ యొక్క ఎన్నో న్యాయాధిపతులు మనకు తెలియదు. యొక్క తర్వాత ఎంతమంది వచ్చారో మనకు తెలియాలి. ఎవరెవరితో చేస్తున్నారు ఈ మాట? అమోనీయులతో రాజుతో చెప్తున్నారు. ఏమని? 300 సంవత్సరాలు ఈ దేశంలోనే ఇక్కడే బతికేవరా బాబు, అప్పుడు లేని కథలు ఇప్పుడు చెప్తున్నామంటే అంటే అమోనీ రాజు అంటాడు ఈ దేశం మాది, ఆ దేశాన్ని మేము జయించిన మొత్తం మీరు కొండరానంటే ఇక్కడ 300 years 300 years నుంచి ఎక్కడ ఉన్నాం మేము? ఇక్కడే. అంటే ఎప్పటి నుంచి? యెహోషువ నుండి యొప్తా వరకు 300 ఇంచుగా 300 సంవత్సరాలు 1446 300 మైనస్ చేస్తే 1100 అంటే ఎగ్జాక్ట్ మనం ఫిగర్ వేసుకోవచ్చు. యొప్తా తర్వాత ఇప్పుడు 1146లో యొప్తా ఉన్నాడని చెప్పుకున్నాం. దీనికి మరొక 50 సంవత్సరాలు జోడిస్తే ఎంత అవుతుంది? మైనస్ చేయాలి. ఎందుకంటే జరిగిపోయిన కాలం ఏం చేయాలి? ఎంత చెప్పండి ఇప్పుడు? 1096. ఇది సంవత్సరం కాలం. ఇది సంవత్సరం కాదు, శుభం ఉండదు. అంటే చివరి న్యాయాధిపతి ఎవరు? గట్టిగా స్తోత్రం చెప్పండి. మొదటి న్యాయాధిపతి ఒత్నీయేలు, చివరి న్యాయాధిపతి సంసోను. 1096 నాటికి సంసోను ఉన్నారు. ఎంతమంది న్యాయాధిపతులు పరిపాలించారు? చెప్పండి. నేను ఇప్పుడు సింపుల్ గా చెప్పేసాను. ఏమని? యొప్తా కాలానికి 300 సంవత్సరాలు. అంటే యొప్తా కాలాన్ని నేను 1446 నుంచి 300 తీసేస్తే ఎంత డివైడ్ చేశాను? 1446లో యొప్తా నివసించాడని న్యాయాధిపతిగా చెప్పేశారు. ఇంకొక 50 సంవత్సరాలు న్యాయాధిపతులు పరిపాలించారని కూడా చెప్పేశారు. అంటే నోటు మాడుతుంది. అప్పుడు న్యాయాధిపతులు ఎప్పటితో ఎండ్ అయిపోయారు? 1096 BCతో ఎండ్ అయిపోయారు. ఇప్పుడు ఇలా ఎండ అయిపోవడానికి ఎలా పరిపాలించారు? ఈ 300 సంవత్సరాల నుంచి 50 ఎలా కాల్కులేట్ చేస్తున్నారు నేను అడుగుతారు కదా. ఇప్పుడు న్యాయాధిపతుల వివరణ మీకు ఇస్తారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలు పరిపాలించిన న్యాయాధిపతులు 16 మంది న్యాయాధిపతులని మనం చెప్పుకోవచ్చు. కానీ అందులో ఒరిజినల్ గా న్యాయాధిపతులు 13 మంది అని చెప్తారు. 13 మందిని ఎందుకు అంటారు? 16 మందిని ఎందుకు కాల్కులేషన్ చేయాలో కూడా చెప్తారు. న్యాయాధిపతులు ఎంతమంది అన్నానే? 16 మంది. కానీ 13 మంది పరిపాలించారు అని ఎందుకు అంటున్నారో కూడా చెప్తారు. చూడండి, తొందరగా వాక్యం చూద్దాం. బైబిల్ తీసాడు. న్యాయాధిపతులు వచ్చాడు స్పీడ్.
ఈ వాక్యాన్ని తొందరగా ధ్యానం చేయాలి, టైం లేదు. న్యాయాధిపతుల గ్రంథంలోకి వచ్చేయండి. ఫస్ట్ న్యాయాధిపతి పేరు మీరు 3వ అధ్యాయం 6-11 వచనాలు చదవండి. ఫస్ట్ న్యాయాధిపతి ఎవరండి? ఒత్నీయేలు. ఎవరైనా బైబిల్లో ఇజ్రాయెల్ దేశాన్ని వేగి చూడడానికి థ్రిల్లర్, అది పేరు చెప్పండి. యెహోషువ. ఇప్పుడు ఎవరు అల్లుడు ఈయన? కాలేబు గారి తమ్ముడు పేరు కనజు కుమారుడైన ఒత్నీయేలు. అక్కడ ఒక మిస్టేక్ జరిగింది. ఓల్డ్ టెస్ట్మెంట్ లో వరసలు ఇక్కడ పట్టించుకోవడానికి అవకాశం లేదు. కాలేబు గారి కూతుర్ని తనకి ఒత్నీయేలు కుమారుడికి క్షమించండి కనజు కుమారుడైన ఒత్నీయేలుకి ఇచ్చాడు. అంటే మొట్టమొదటి న్యాయాధిపతి ఎవరు? కాలేబు గారు అల్లుడు. ఈయన 40 years న్యాయాధిపతిగా ఉన్నాడు. రాసుకోండి, ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 40 years. రైట్. ఫస్ట్ న్యాయాధిపతి. రెండో న్యాయాధిపతి చూడండి, 3వ అధ్యాయం 12-30. తొందరగా చదవాలి. రెండో న్యాయాధిపతి ఎవరు? చెప్పండి. ఎవరైనా ఏహూదు అని పేరు. ఈయన మోయాబీయుడు యుద్ధం చేశాడు. మీరు ఇంకా చదవండి 31 వెళ్ళాక. 80 years. ఫస్ట్ ఆయన ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాల న్యాయాధిపతి. రెండో ఆయన 80 సంవత్సరాల న్యాయాధిపతిగా. మూడో ఆయన 3:30 చదవండి. ఈయన ఎన్ని సంవత్సరాలు క్లారిటీ లేదు, అందుకే నేను ఇయర్స్ రాయట్లేదు. మూడో న్యాయాధిపతి ఎవరు? ఆ తర్వాత 4వ న్యాయాధిపతి ఎవరు అంటే 4-5 అధ్యాయాలు మీరు చదవాలి. మాకు వచ్చిన సరిపోదు ఇక్కడ. 4-5 అధ్యాయాలు. ఈమె లేడీ, ఈమె 40 years, 40 సంవత్సరాలు. ఈమె కూడా ఈమె ఒక ఆడమనిషి. దెబోరా బారాకని ఒక ఆయన్ని పెట్టుకొని యుద్ధం చేసి ఈమె 40 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఏర్పడి. తప్ప ఎవరు? రెండో ఆయన, మూడో ఆయన, శంకర్, 4వ ఆమె. తర్వాత 6-8 అధ్యాయాలు అంటే 7వ అధ్యాయము యుద్ధం జరుగుతుంది. ప్రిపరేషన్ ఉంటుంది. 8వ అధ్యాయం యుద్ధం జరుగుతుంది. గిద్యోను తన పేరు. ఏం పేరు? ఈయనకి మరో పేరు ఉంది. ఏం పేరు? మరో పేరు. ఈయన మరో పేరు ఎవరు చెప్తారు? ఏరుబయలు. ఏ పేరు? అనే పేరు. ఇతనికి 70 మంది కొడుకు కుమారుడు. ఎంతమంది? నేను రోజుగా వెళ్ళట్లేదు, పైపైన చెప్తున్నాను. ఈ న్యాయాధిపతులు వెళ్ళాక ఎవరు ఏమేమి చేశారు, ఎలా చేశారు, అందులో మనం ప్రభు నేర్పించే పాఠాలని చెప్తారు. ఫస్ట్ ఆయన పేరు ఏం పేరు? రెండో ఆయన పేరు. ఫస్ట్ ఆయన ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? రెండో ఆయన యెహూదా. మూడో ఆయన ఎంతకాలము? దెబోరా. ఈమె లేడీ. అమ్మా ఎవరి లేడీ. 5వ ఆయన తెలుసా? గిద్యోను ఎలా యుద్ధం చేశాడు? ఎలా చేశాడు? కొండ ఇంటి బోరాస్. ఆయన యుద్ధం చేయడానికి ఏమన్నాడు? ఈటే కట్టి బలు ఇలాగ ఇవ్వడాడు. కొండ పగలాలి, దివిటి వెలగాలి, బోర మోదాలి, అలా యుద్ధం చేశాడు. ఎంతమంది యుద్ధంలో పాల్గొన్నారు? 32,000 మంది వస్తే 300 మందితో యుద్ధం చేశాడు. ఎవరు? ఎంతమంది కొడుకులు? మీకు 6వ ఆయన ఈ పేరు మన జాగ్రత్త చూస్తే 9వ అధ్యాయంలో చూడండి. 9వ అధ్యాయంలో మనం చూస్తే విషయాలు కనబడుతుంది. ఇతను ఎన్ని సంవత్సరాలు అని అంటే ఓన్లీ 3 years. ఎన్ని సంవత్సరాలు? ఇతడు గిద్యోను యొక్క ఉంచుకున్నాము కొడుకు, సొంత కొడుకు కాదు. ఎవరి కొడుకు అంటే పెళ్లి చేసుకున్న భార్య వేరు, ఉంచుకున్నామే. అందుకే ఈ గిద్యోను యొక్క 70 మంది కొడుకులను ఇది తగ్గించాడు. ఎవరు? ఈ అబీమెలెకు కూడా చంపేశారు. మీకు జాగ్రత్త గమనిస్తే యోతాము అనే ఒకడు ఉంటాడు, గిద్యోను యొక్క కొడుకు. నేను వాక్యాన్ని చాలా ధ్యానం చేశాను. వీడు ఒక్కడే తప్పించుకున్నాడు ఈ 70 మందిలో. ఈ చేతిలో నుండి ఒక్కడే తప్పించుకొని పోయాడు. కానీ అబీమెలెకు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 3 years. అబీమెలెకు ఎవరు? గిద్యోను యొక్క ఉంచుకున్నామే కుమారుడు. అతను గిద్యోను 70 మంది కొడుకులు. తర్వాత ఈ రాజుల న్యాయాధిపతులు అవలేదు. ఉంచుకున్నాను కొడుకైన అబీమెలెకు ఇక్కడే ఒక స్టోరీ చెప్పాడు. మనం ధ్యానం చేద్దాం. ఏం చెప్పాడనంటే, చెట్లన్నీ కూడా మీటింగ్ పెట్టుకున్నాయి. ఆ మీటింగ్ లో ముళ్ళ చెట్టుని రాజుగా ఉండమంటే రాజుగా, మునిగి చెట్టు ఉండలేదు, ద్రాక్ష చెట్టు ఉండలేదు అని స్టోరీ ఇక్కడ చెప్పుకొచ్చాడు.
ఎవరు? ఈ యోతాము ఆయన చెప్తాడు ఇశ్రాయేలీయులారా, మీరు ఎవరిని న్యాయాధిపతిగా పెట్టుకున్నారు? ఇదిగో ముండ్ల చెట్లు లాంటి అభిమేలకి మీరు పెట్టుకున్నారు. చెట్లన్నీ వెళ్ళాక మీటింగ్ పెట్టుకున్నాడు. మీటింగ్ పెట్టుకుని ఆ స్టోరీ చెప్తాడు మనోడు. యోతాము ఆయన పారిపోయి చెప్తాడు. చెట్లని మీటింగ్ పెట్టుకుని మన మీద ఎవరు రాజుగా పెట్టుకున్నామని అంటే ద్రాక్ష చెట్టు మీరు ఉండేనంటే ద్రాక్ష చెట్టు నన్ను ఉండనన్నది, అంజూరు చెట్టు ఉండనది, ఇలాగ చెట్టు ఒలివ చెట్టు ఉండనది. అక్కడ చెట్లన్నీ ఉండకపోతే ముండ్ల చెట్టు నువ్వు ఉండని అన్నారు మీరు. ఈ ముండ్ల చెట్టు మీ మీద రాజుగా ఉంది, ఈ చెట్టు మిమ్మల్ని కాల్చి పారేస్తుంది అని చెప్పిన విషయాన్ని యోతాము ఆయన పారిపోయి స్టోరీ చెప్తాడు. ఇప్పుడు ఎంతమంది వచ్చారు? 6 లేదా 7 అయినా 16:1 ఏం పేరు అతని పేరు? గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏ పేరు అతని పేరు? ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? రాశాను. ఎన్ని సంవత్సరాలు? 23 సంవత్సరాలు. ఆ తర్వాత 3 నుంచి 5 వచనాలు చదవండి. తర్వాత 10వ అధ్యాయం 6 నుంచి 12వ అధ్యాయం 7 వరకు ఈయనే మన కింగ్. ఇప్పుడు చెప్పుకున్నాం కదా యోక్తా. ఏ పేరు? ఎక్కడి నుంచి? 10వ అధ్యాయం 6 నుంచి ఇశ్రాయేలీయులకు 6 సంవత్సరాలు. ఇతని కాలాన్ని ఎన్ని తెలుసుకోవచ్చు? ఇప్పుడు ఎన్నోడు ఉందని చెప్పుకున్నాం మనం. 9. న్యాయాధిపతులు ఎన్నోడైనా క్లారిటీ వచ్చిందా? అంటే ఈయన కాలానికి ఇశ్రాయేలీయులు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందని చెప్పుకున్నాడు. ఏం చెప్తున్నాడు? 300 years. ఈ మొక్క చెప్పాలంటే మీరు అందరి కోసం చెప్పాల్సి వచ్చింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎంతమంది కోసం చెప్పాలి? ఇప్పుడు ముందు 9 మంది కూర్చోబెట్టండి. ఇప్పుడు చెప్పండి. ఫస్ట్ ఆయన పేరు న్యాయాధిపతులు ఎంతమంది అని అడిగితే మీరు చెప్పలేకపోయారని ఇప్పుడు చెప్పిన తర్వాత కూడా అన్యాయం అయిపోతుంది. ఫస్ట్ ఆయన పేరు ముందు చెప్పండి. పరిశుద్ధమైన విషయాలు కదా. రెండోది ఎవరు? గట్టిగా చెప్పండి. రెండోది ఎవరు? ఇప్పుడు 3వది ఆయన, 4వ ఆయన, 4వ ఆయన దేవుడు, 5, 6 ఏమేమి చెప్పాలని చెప్పాను. తర్వాత 8, 9 ఈ ఒక్క కూడా ఉంచుకున్నాము పుట్టినోడే. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకే వాళ్ళ సొంత అన్నదమ్ములు ఏం చేస్తారనంటే, ఈ ఒక్క నువ్వు మా తండ్రి పుట్టావు కానీ మా అమ్మ పుట్టలేదు కాబట్టి ఇశ్రాయేల్లో నీకు స్వాస్థ్యం లేదనంటే తోపు దేశానికి పారిపోయాడు. ఏ దేశానికి? తోపు దేశానికి పారిపోయాడు. పారిపోతే అప్పుడు యుద్ధం వచ్చింది. అమ్మోనీయులతో. ఎవరితో యుద్ధం? అది అమ్మోనీయులతో యుద్ధం వస్తే ఈ యొక్తా దగ్గరికి వెళ్ళి బతిమలాడు తెచ్చుకున్నారు. ఎవరు? ఇశ్రాయేలీయులు వెళ్ళి యొక్తా నువ్వు వచ్చి మాతో వచ్చి అమ్మోనీయులతో యుద్ధం చేస్తే నిన్ను మేము న్యాయాధిపతిగా చేసుకుంటాము అని అంటారు ఇశ్రాయేలీయులు. అప్పుడు ఈయన అంటాడు, ఒరే నేనేమో వేసి పుట్టానన్నారు, నేను మీకు అన్నదమ్ముడు కాదన్నారు, నేనైనా వస్తానన్నట్టు తప్పు అయిపోయింది. నువ్వు వచ్చి మాతో యుద్ధం చేస్తే అమ్మోనీయుల మీద గెలిచిన తర్వాత నిన్ను మేము కింగ్ అంటే న్యాయాధిపతులు కదా, అప్పుడు కింగ్స్ న్యాయాధిపతిగా స్వీకరిస్తా ఉన్నారు. ఆ టైంలోనే మనం యుద్ధానికి వెళ్ళినప్పుడు మొక్కుకున్నాడు దేవుడు. ఏమని? నేను యుద్ధానికి వెళ్ళి అమ్మోనీయులతో దయ్యం పొందితే తిరిగి వచ్చినప్పుడు నా ఇంటికి ఎదురుగా ఏదైనా వస్తే దాన్ని నీకు, అప్పుడు కూతురు ఎదురుగా వస్తే నా కుమార్తె నువ్వు నన్ను బహుగా కృంగదీసావు, కృంగదీసిన వాళ్ళు ఒకరితో ఉన్నావు, ఇదిగో నేను దేవుడికి మొక్కుబడి చేసేసుకున్నాను అంటే అప్పుడు అంటాడు, నీ మాట చొప్పున జరుగును కాక తండ్రి, నేనేం వెనుదీయను అని చెప్పి కూతురు కూడా సమర్పణలో కూర్చారు. అక్కడ జరిగిన స్టోరీ. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 6 years. ఆ తర్వాత 8 నుంచి 10 వచనాలు చదవండి. 8 నుంచి 10 వచనాలు. ఏ పేరు? పేరు ఎప్సాను. 7 సంవత్సరాలు పరిపాలించాడు. అంటే ఈయన ఎన్నో న్యాయాధిపతి? అమ్మా ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? చెప్పండి. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 11, 12 వచనాలు చదవండి. 11, 12 వచనాలు. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు. ఓకేనా? దాని పేరు ఏం పేరు? ఏలోను. తర్వాత 13 నుంచి 15 వచనాలు చదవండి. 13 నుంచి 15 వచనాలు. అబ్దోను. అతని పేరు ఏం పేరు? ఎన్ని సంవత్సరాలు? 8 years. 13వ ఆయన పేరు సంసోను. ఏం పేరు? ఈయన గురించి నేను చెప్పాలండి. 13వ అధ్యాయం నుండి
16 వరకు ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. ఎంతమంది వచ్చారు ఇప్పుడు? ఇశ్రాయేలుకి చెట్టు చివరి న్యాయాధిపతి ఎవరు? చెప్పండి చెప్పండి చెప్పండి. సంసోను ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? ఇప్పుడు ఇది ఎందుకు వెనక మరి చెప్తాదో రాపియాలి కదంటే ఆగడానికి లేదు. నేను ఇందాక చెప్పాను కదా, అక్కడికి 300 years అయితే తర్వాత మళ్ళీ ఎన్ని సంవత్సరాలు పరిపాలించారన్నాను? 50 నుండి 51 సంవత్సరాలు మన న్యాయాధిపతులు పరిపాలించారు. ఇప్పుడు కాల్కులేట్ చేయండి ఎక్కడి నుంచి. ఇప్పుడు ఇది మనం కాల్కులేషన్ చేయాలి కదా. ఎక్కడికి? యొక్తా దగ్గరికి 300 years అయింది. ఇప్పుడు యొక్తా రాజ్యానికి రాకముందు 300 years అంటే అప్పుడు ఇంకా యుద్ధం జరగలేదు. రాజు కబురు పెట్టాడు, మరి మేము ఎక్కడ ఉంటున్నాం సంగతి తెలుసు కదా అని కబురు పెట్టాడు. అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి కాల్కులేట్ చేయాలి? దానికి వచ్చాక 6 సంవత్సరాలు న్యాయం. 6 6 7 ఎంత? 13 10 23 8 31 20 అంటే ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు జరిగింది? 50. అంటే కాల్కులేషన్ సరిపోయిందా? బైబిల్లో చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 7:15. వీళ్ళు కూడా న్యాయాధిపతులుగానే లెక్క కట్టారు. మొదటి వ్యక్తి ఎవరని చెప్పారు? వ్యక్తి ఎవరు? న్యాయాధిపతుల గ్రంథం క్లోజ్ అయిపోయే నాటికి సంసోనుకు ఎండ్ అయిపోయింది న్యాయాధిపతులు. బట్ సంసోను తర్వాత కూడా మరో ముగ్గురు వచ్చారు. అందులో ఒక ఆయన పేరు ఏం పేరు? అందుకే సమూయేలు అంటారు న్యాయాధిపతి, ప్రవక్త, దీర్ఘదర్శి, ప్రార్థనాపరుడు. ఈ క్వాలిటీస్ అన్ని ఉన్నాయి ఎవరికి? ఈ సమూయేలు గారి తల్లి గొప్ప ప్రార్థనాపరుడు కాబట్టి ఇతను కూడా ప్రార్థనాపరుడే. నీకు 96 కీర్తన 99 కీర్తన ఆలోచన చదవండి. 99:6 సమూయేలు న్యాయాధిపతి, ప్రవక్త, దీర్ఘదర్శి, ప్రార్థనాపరుడు అన్ని కేటగిరీ చేయడానికి కారణం తల్లి ప్రార్థన మాదిరిని సమూయేలు కూడా అనుసరించాడు. ఆ తర్వాత 8:1 చూస్తాం, సమూయేలు యొక్క పెద్ద కుమారుడు కూడా న్యాయాధిపతే. ఎవరైనా సమూయేలు యొక్క పెద్ద కుమారుడు. తర్వాత 8:2-3 వచనాల్లో అబియా అనే రెండో కుమారుడు కూడా న్యాయాధిపతే. వీళ్ళందరినీ కాల్కులేట్ చేసి ఎంతమంది అయ్యారు? ఇప్పుడు 13 మంది అనేది ఫ్యాక్టే, 16 మంది అనేది కూడా. ఇప్పుడు మనం నేను చివరికి ఒక మాట చెప్పేది వాక్యం చేస్తాను. ఇప్పుడు కాల్కులేషన్ ఎలా చేయాలి? 1446 మైనస్ 300 యొక్తాకి మైనస్ 50 ఎంత అయింది? సంవత్సరానికి ఈ చివరి న్యాయాధిపతి ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే 50 సంవత్సరాల్లో ఈ మిగతా ఎంతమంది? 4 యొక్క 9 తర్వాత సంవత్సరం వరకు ఉన్న న్యాయాధిపతులు 13 వరకు ఎంతమంది? 50 సంవత్సరాలు పరిపాలించారు మొత్తం. అంటే 1096 సంవత్సరాలతో ఎండ్ అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? 40 years. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చారని చెప్పుకున్నాం కదా. దీన్ని కూడా ఒకవేళ అంచనా వేస్తే, అంటే యెహోషువ నుంచి కాల్కులేట్ చేశారా, లేకపోతే మోసే నుంచి కాల్కులేట్ చేశారా, దాటిని కాల్కులేట్ చేశారా అంచనా పెడితే ఓవరాల్ గా సమూయేలు కాల్కులేట్ 1056 నుండి 996 మధ్య కాలంలో సమూయేలు న్యాయాధిపతిగా, దీర్ఘదర్శిగా, ప్రవక్తగా, ఏమండి రాజును అభిషేకించేవాడిగా ఉన్నాడని మనం కాల్కులేషన్ చేయొచ్చు. దీనికి 3వ రిఫరెన్స్ మీకు గుర్తు చేస్తాను. అపోస్తుల కార్యాలు గ్రంథము ఆల్రెడీ రిఫరెన్స్ ప్రాక్టీస్ అండి. 3వ రిఫరెన్స్ చూడండి, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 19-20 వచ్చిన చదవండి. 19-20 ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు సమూయేలు వరకు ఎన్ని సంవత్సరాలు అంట? ఎప్పటి నుంచి? ఇజ్రాయేలు 1446 నుండి, అంటే బయలుదేరి వచ్చిన నాటి నుండి, ఎక్కడి నుంచి? ఐగుప్తు నుంచి బయలుదేరిన కాలం నుండి సమూయేలు వరకు ఎంత? అంటే ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చిన కాలం నుండి సమూయేలు వరకు ఎన్ని సంవత్సరాలు చెప్తున్నాడు ఇక్కడ? 450. అంటే ఇప్పుడు మనం ఈ టైంకి ఎగ్జాక్ట్లీ యాక్యురేట్ అవుతుంది. అంటే ఈ పీరియడ్ లో సమూయేలు ఉన్నాయి. అర్థమైందా? ఎందుకు ఇంకా చెప్తానంటే సమూయేలు తర్వాత మరొక 30 సంవత్సరాలకి మందిరం కట్టబడింది. ఇది హిస్టరీ. అంటే ఇప్పుడు ఫస్ట్ చెప్పుకున్నాం కదా 480 మందిరం కట్టేదానికి ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పటికీ 480. అదే కదా ఫస్ట్ చెప్పుకున్నాం. 480 సంవత్సరాలు మందిరం కట్టబడింది కదా ఐగుప్తు బయలుదేరేసరికి. సమూయేలు కాలానికి ఎన్ని సంవత్సరాలు?
సమూహలు చచ్చిపోయిన 30 సంవత్సరాలు ఏం కట్టబడింది? 450 ప్లస్ 30 మూడు ప్రవచనం కూడా రైట్. అసలు యాక్చువల్ గా సమూయేలు చచ్చిపోయే నాటికి దావీదు అరణ్యంలో ఉన్నాడు. చూడండి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథం 25:1. ఎక్కడ పోయాడు? మళ్ళా సమాధి అయిపోయిన తర్వాత అరణ్యంలో పోయాడు. అంటే దావీదు అప్పుడు ఎక్కడ ఉన్నాడు? అరణ్యంలో. అంటే దావీదు అప్పుడు రాజుగా సమూయేలు అభిషేకించాడు, కానీ సౌలు ఏం చేస్తాడు? దర్శనపోతాడు. సౌలు కూడా ముగింపు కాలం వచ్చింది, దావీదు అరణ్యంలో ఉన్నాడు. దావీదు మరలా సింహాసనం మీదకి వచ్చి పరిపాలించిన 30 years తర్వాత సొలొమోను 4వ సంవత్సరంలో, అంటే 450 ప్లస్ 30, అంటే సమూయేలు చనిపోయిన 30 సంవత్సరాల తర్వాత ఏం కట్టబడింది? మరి యాక్యురేట్ గా ఎన్నో సంవత్సరం? ఇలా తీసుకున్నా, అలా తీసుకున్నా, యుక్తాన్ని తీసుకున్నా, ఇంకేం చెప్పాడు, బయలుదేరిన కాలం తీసుకున్నా, టోటల్ గా మనకి దేనికి కరెక్ట్ అవుతుంది? దీనికి కరెక్ట్ అవుతుందా లేదా? అట్లా లేదు. ఇప్పుడు చెప్పండి, నిర్గమం ఇప్పుడు జరిగింది చెప్పండి. 1400 బైబిల్ ఉన్న విషయాన్ని బైబిల్ ప్రూవ్ చేశారు. బైబిల్ గ్రంథంలో నిర్గమము అనగా అర్థమవుతుందా? ఎప్పుడు జరిగింది? ఐగుప్తులు విడిచి ఎప్పుడు బయటకు వచ్చారు అంటే ఎప్పుడు వచ్చారు? హిస్టరీలో నిర్గమము ఏ ఫరో రాజుల కాలంలో జరిగింది అనేది ఇప్పుడు బిబ్లికల్ గా ప్రూవ్ చేశారు. రోహిత్ కదా 3 వచనాలు చెప్పారు. రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయము మొదటి వచనం. రెండోది ఏం చెప్పాను నేను? ఎవరిది? యొక్తా కాలం. ఆ తర్వాత అపోస్తుల కార్యాలు. ఈ 3 రిఫరెన్స్ల ప్రకారము అక్కడ ఉన్న ఇయర్స్ ఎగ్జాక్ట్లీ ఎప్పుడు నిర్గమం జరిగింది అని ప్రూవ్ అయిపోయింది. ఆయన వాక్యము సత్యము, ఆయన సత్యము, ఆయన ఏ మాట చెప్పారో చరిత్ర ఆయన నెరవేరింది అని ప్రూవ్ చేయబడిన తర్వాత ప్రభువునందు మరింత విశ్వాసం కలిగి మనం ప్రభువుని ఆరాధించాలి. ఎప్పటి వరకు ఎలా ప్రభువుని ఆరాధిస్తున్నావు నాకు తెలియదు. ఎంత యాక్యురేసీ, ఎంత దగ్గరగా, ఎంత ప్రూవ్ చేయగలిగిన విధంగా బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి ప్రవచనాలను తెలిసిన తర్వాత ప్రభువు కోసం ప్రాణం ఇచ్చే క్రైస్తవులను బ్రతకాలి. గడికి స్తోత్రం చెప్పండి. బ్రతుకుడ క్రీస్తే, అందరూ చెప్పండి, బ్రతుకుడ క్రీస్తే. అలా బ్రతుకుతాను ప్రభు అని చెప్పి ప్రభు సన్నిధిలో నిర్ణయం తీసుకుందాం. దేవుడు మన బ్రతుకును అలా ప్రభు కోసం నిలబెట్టి వాడుకోను గాక.